తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే 2 నెలలకే జూన్ 11వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ గెలిచారు ముకుల్ రాయ్. ఎమ్మెల్యేగా గెలిచి ఆయన 2 నెలలకే తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. చేరి ఎట్లా సేమ్ మన ఇక్కడ రేవంత్ రెడ్డి కండువా కప్పినట్టే మమతా బెనర్జీ ఆయనకు ఆయన కుమారుడికి ఇద్దరికి కండువా కప్పింది. ఎవరికి? ముకుల్ రాయ్కి. ముకుల్ రాయ్ కండువా కప్పి స్పీచ్ అంతా డెలివర్ చేశారు. స్పీచ్లో ముకుల్ రాయ్కి వెల్కమ్, ఆయన కుమారుడు శుభాంశు రాయ్కి వెల్కమ్ అని చెప్పారు. చెప్పి సేమ్ మనలాగే గుర్తుపెట్టుకోవాలి, సేమ్ మనలాగే 2 నెలలకే పార్టీ ఫిరాయించాడు. ఫిరాయించి కొద్ది రోజులకే జూన్ 11న ఈ విధంగా జరిగితే జూన్ 17వ తేదీనే సువేందు అధికారి ఆపోజిషన్ లీడర్ భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ జూన్ 17వ తేదీనే డిఫెక్షన్ పార్టీ ఫిరాయించాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ నడుస్తుండగానే ముకుల్ రాయ్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, జనరల్గా ఇది ఏంటంటే పిఏసి చైర్మన్ ఎవరికి ఇస్తారంటే రూల్ కాదు సంప్రదాయం ఏంటంటే ఆపోజిషన్ లీడర్గా ఉన్న వాళ్ళకి ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పిఏసి కమిటీ చైర్మన్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం. రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా నిబంధన లేదు. మన దగ్గర ఎవరికి ఇచ్చారు? అంతకుముందు మజ్లిస్కి ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్కి ఇవ్వకుండా ప్రతిపక్ష మజ్లిస్ అని చెప్పి. ఇప్పుడు మొన్న హరీష్ రావుకి ఇవ్వాల్సిన పిఏసి కమిటీ చైర్మన్ హరీష్ రావు పేరును రికమెండ్ చేస్తే ప్రభుత్వం అరకపూడి గాంధీకి ఇచ్చింది. అరకపూడి గాంధీ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించిన వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి అరకపూడి గాంధీకి, సేమ్ ఇక్కడ అరకపూడి గాంధీకి పిఏసి మెంబర్ కమిటీ పిఏసి అధ్యక్ష పదవి ఇచ్చినట్టే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఇచ్చినట్టే ముకుల్ రాయ్కి అక్కడ పిఏసి చైర్మన్ ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ముకుల్ రాయ్ని మమతా బెనర్జీ నియమించారు. నియమించిన వెంటనే సువేందు అధికారి కంప్లైంట్ చేశారు. ఇది 4 సంవత్సరాలుగా 2021 అయితే 4 సంవత్సరాలుగా కోర్టును తిరుగుతోంది. స్పీకరు ఏం చేశాడంటే లేదు ఆయన పార్టీ ఫిరాయించలేదు, డిస్క్వాలిఫై కాదు, వాళ్ళ కొడుకు పార్టీలో జాయిన్ అయి ఉంటాడు, కానీ ఆయన ఎక్కడ విప్కు వ్యతిరేకంగా ఓటేలే కదా ముకుల్ రాయ్, విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తేనే ఫిరాయించినట్టు అని చెప్పి స్పీకర్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఏం చేశారంటే ఆయన ముకుల్ రాయ్ ఫిరాయించినట్టు కాదు, ఆయన బీజేపీలోనే ఉన్నాడని తీర్పిచ్చాడు. దీని మీద హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరొకసారి దీని మీద నిర్ణయం తీసుకోండి అన్న తర్వాత కూడా స్పీకరు ఆయన పార్టీ మారలేదని చెప్పాడు. ఇవాళ కోల్కతా హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే విప్ ఉల్లంఘిస్తేనే పార్టీ మారినట్టు కాదు, ఆయన కొడుకు ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో జూన్ 11వ తేదీలో క్లియర్ గా మమతా బెనర్జీ సమక్షంలో పార్టీ మారినట్టు వెల్కమ్ టు టీఎంసీ, వెల్కమ్ బ్యాక్ టు టీఎంసీ అంటే క్లియర్ గా లైవ్ టెలికాస్ట్ లో వెల్కమ్ బ్యాక్ టు తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా పార్టీ మారినట్టు ఎందుకు కాదు అని హైకోర్టు క్వశ్చన్ చేసి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఆయన్ని ముకుల్ రాయ్ మీద డిస్క్వాలిఫికేషన్ చేసింది హైకోర్టు. సో ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అంటాను. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యేలు ఏమంటారు, అరకపూడి గాంధీ లేకపోతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏమంటారు, మీరు రేవంత్ రెడ్డి కండువా కప్పింది మా కండువా కాదు, కాంగ్రెస్ కండువా కాదు, దేవాలయాల్లో కప్పే కండువనట, ప్రజలంతా చెవిలో పూలు పెట్టుకున్నారు, వీళ్ళు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అట్లే చేశారు, అది వేరే సంగతి. ప్రజలంతా ఎర్రి పుష్పాలు అయినట్టు అది మేము అసలు పార్టీ మారలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాల యాదయ్య ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, చెవిలో పువ్వు పెట్టే వాళ్ళందరికీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది, కోల్కతా హైకోర్టు. ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ మన హైకోర్టు కూడా వర్తింపజేస్తారు కదా. ఏం చెప్పింది, పార్టీ మారడం అంటే విప్ ఒకటే కాదు, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి మరి నేను పార్టీ మారుతున్నాను, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు మన దగ్గర కూడా, నేను మారుతున్నా, నేను అభివృద్ధి కోసం మారుతున్నా అని చెప్పారు కదా, అది చాలు ఎవిడెన్స్ అని కలకత్తా హైకోర్టు చెప్పింది. సో ఈ తీర్పు ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంటదంటే రేపు స్పీకర్ డిస్క్వాలిఫై చేయకపోయినా కోల్కతా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఆధారంగా తీసుకొని మన తెలంగాణ హైకోర్టు ఆ విధంగా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. సో హైకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ స్పీకర్ పై అయితే ఒత్తిడి పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. తెలంగాణ స్పీకర్ సరే ఏ విధంగా ఉన్నా, స్పీకర్ అన్న వ్యక్తి ప్రసాద్ కుమార్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి కావచ్చు, కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్ గా ఉన్నారు. సో ఆ ఒత్తిడికి తలగ్గకి ఏం చేస్తారు,
ఒత్తిడి తగ్గకపోతే ఆయన వ్యతిరేకంగా ఇచ్చారనుకోండి, వీళ్ళ మీద వేటేశారనుకోండి, ముందు స్పీకర్ గా ఆయన తీసేస్తారు కాంగ్రెస్ పార్టీ, తీసేసి వాళ్ళకి నచ్చిన స్పీకర్ పెట్టుకుంటారు. అంతే కదా, అంతే చేస్తారు కదా. నువ్వు సత్యపూసవా శుద్ధపూసవా? ఇంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు, మధుసూనాచారి ఏం చేశారు, వాళ్ళు కూడా తప్పే చేశారు కదా. మధుసూనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తప్పే చేశారు. అందరు ఒకటేసారి పార్టీ ఫిరాయించారా చెప్పండి? 13 మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు అందరు ఒకటేసారి ఫిరాయించారా? సుధీర్ రెడ్డి జాయిన్ అయింది ఎప్పుడు, సబితా ఇంద్రారెడ్డి జాయిన్ అయింది ఎప్పుడు, మిగతా వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు, ముందు వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు? అందరూ ఒకటేసారి కాలేదు కదా, కానీ విలీనమని అనౌన్స్ చేసేసారు. వాళ్ళు తప్పు చేశారు. అంతకుముందు వీళ్ళు తప్పు వెళ్తే వాళ్ళు సురేష్ రెడ్డి జమానాలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, సురేష్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు తప్పు చేసి అంటారు. కానీ ఇప్పుడు ఆ ఎలక్షన్ కూడా నిర్వహించలేము ముకుల్ రాయ్ది, ఎందుకంటే ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మార్చిలో. ఆలస్యం అయింది, బట్ న్యాయం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోల్కతా హైకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ కాలే కదా, మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడతో అయిపోలేదు, కానీ ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అది బేసిస్ అవుతుంది. అంటే ఈ ఫిరాయింపు హైకోర్టు బేసిస్ కాకపోవచ్చు, బట్ సుప్రీంకోర్టు దీన్ని కూడా తిరస్కరించకుండా కలకత్తా హైకోర్టు సరెక్టే అని చెప్పింది అనుకోండి, చెప్తే గనక అది ఒక మిగతా కోర్టులకి ఒక బేసిస్ అవుతుంది. సో నేను అల్టిమేట్ గా ఏంటంటే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారంటే ఎస్, బీఆర్ఎస్ తప్పు చేసింది, అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేసింది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు చేసుకుని తప్పు చేశాడు, జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసుకుని తప్పు చేశాడు. ఇప్పుడు ఈ తప్పులన్నిటికీ ఎవరో ఒకళ్ళు అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడలేగా అని చెప్పి ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి పడకపోతే భయం ఉండదు. భయం వచ్చింది, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యి సుప్రీంకోర్టులో మీరు 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే ఓడు. ఎందుకు ఓడు? ముందు నాకు పదవి కావాలి, ఇక్కడ బై ఎలక్షన్ ఎందుకు? ఇప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ రెడీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో చట్టాలంటే ఒక భయం ఉండాలి, భయం ఉండే విధంగా ఉండాలి. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను శాశ్వతంగా పోటీ చేయకుండా నిషేధించే చట్టం రావాలి. శాశ్వతంగా పోటీ చేయకుండా నిషేధం ఏమి ఉండదు, అట్లాంటి చట్టం ఏం లేదు మన దగ్గర. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అట్లా ఏం లేదు. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ లోనే పోటీ చేయొచ్చు, అట్లాంటి చట్టం ఏం లేదు. శాశ్వతంగా పోటీ చేయకుండా చట్టం వస్తే, మీరు అన్నట్టు చట్టం వస్తే ఎవరు ఫిరాయించారు, మంచిదే అట్లా. ఇక మళ్ళా నాకు పదవి వద్దు అనుకునేవాడు చేస్తాడు, కానీ ఆ చట్టం చేసే దమ్ము ఎవరికి లేదు. నరేంద్ర మోడీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు. రాహుల్ గాంధీ అన్నాడు ఎలక్షన్ ముందు, అన్నాడు కదా, రాజ్యాంగంలో మేము పార్టీ ఫిరాయింపుల తీసుకొస్తాం, దీన్ని మారుస్తాం అని చెప్పాడు. ఏమైంది మరి? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. అంతో ఇంతో కొంచెం బీజేపీ నయం. వాళ్ళు ఏంటంటే రిజైన్ చేయమంటారు, రిజైన్ చేసి రమ్మంటారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసి రమ్మన్నారు కదా. మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చారు, కానీ కూల్చినప్పుడు ఏంటంటే మీరు రిజైన్ చేసి రండి అని చెప్పారు. సో తెలంగాణలో కూడా ఇలాంటి తీర్పు వస్తే ప్రభుత్వంపై మరి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం? అంటే తీర్పు రావాలంటే ముందు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కదా. స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల లోపల, అక్టోబర్ 31 లోపల నిర్ణయం తీసుకోమని. ఇవాళ ఎంత? నవంబర్ 13 అయింది. ఏంది, నాకు ఇంకో 2 నెలలు కావాలి, 3 నెలలు కావాలని వేశారు. వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే నవంబర్ తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయ్, ఆయన నవంబర్ 23 రిటైర్ అవుతున్నారు కదా. అప్పుడు జడ్జి మారితే గిట చూసుకుందాం, 3 నెలలు తీర్పు ఇచ్చింది ఆయన కదా, ఇంకో జడ్జి వస్తే ఆ ప్లేస్ లో. కానీ బిఆర్ గవాయ్ ఏమంటారంటే, నేను రిటైర్ అయినంత మాత్రాన సుప్రీం కోర్టు దగ్గర పిటిషన్ వేసింది బీఆర్ఎస్. సో ఇక్కడ బీఆర్ఎస్ ఏదో సత్తపూస శుద్ధపూస అన్నట్టు కాదు, వాళ్ళు చేసినందుకు అనుభవిస్తున్నారు ఫలితం. 2014లో కాంగ్రెస్ లో 8 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, టీడీపీ శాసనసభ పక్షాన్ని ఆల్మోస్ట్ తీసుకున్నారు, ఎర్రబెల్ దయాకర్ రావుతో సహా. రేవంత్ రెడ్డి ఒక్కడు కాంగ్రెస్ కు వచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా అప్పుడు రాజీనామా లేక చంద్రబాబు చేతిలో కొట్టి ఇటు వచ్చాడు. వాళ్ళు చంద్రబాబు ఏం స్పీకర్ కి ఇవ్వలే, అది చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదు కదా. సో ఎవరు శుద్ధపూస కాదు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ ముందు, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్తే మేము గాలి చేస్తాం అన్నాడు, తీసుకున్నాడు 64 మందిని. ఏమంటాడు కారణం? ఆయన మాకు ప్రభుత్వం ఇన్స్టెబిలిటీ, 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోబోతే అని అంటాడు. వీళ్ళు కూడా మరి మేము ప్రభుత్వం కూలుతుంది, రేవంత్ రెడ్డి ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు, 64 మంది అని వీళ్ళు ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళని చెప్తారు, ఫిరాయించిన ఎమ్మెల్యేని మా నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావట్లేదు, ప్రోటోకాల్ విలువట్లేదు, ఎస్ఐసిఏ మాట వినట్లేదు, పంచాయతీ సెక్రటరీ కూడా మాట వినట్లేదు అని వాళ్ళు చెప్తారు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్రతి ప్రజాస్వామ్యవాది, ఈ ఫిరాయింపులను వ్యతిరేకించే ప్రతి వ్యక్తి కూడా ఆనందించే జడ్జిమెంట్. నేనైతే మనస్ఫూర్తిగా, నాకు చాలా ముకుల్ రాయ్ని కోల్కతా హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందంటే నాకు చాలా సంతోషం వేసింది. అదే ఆ జడ్జిమెంట్ ఇక్కడ తెలంగాణలో వర్తింపజేయాలి.
తెలంగాణలో ఎంత తొందరగా వీళ్ళ మీద వేటు పడుతుందని నేను ఎదురు సో చూస్తాను. ముకుల్ రాయ్ కేసు వీళ్ళ మీద వేటు అంటే ఇంతకుముందు ఫిరాయించిన వాళ్ళు కరెక్ట్ అని కాదు, వాళ్ళు తప్పు చేశారు, కానీ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం చూద్దామంటే కాదు కదా, భయం రావాలి. ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది, భయం రావాలి. సో ముకుల్ రాయ్ కేసులో పడ్డది ఒక మోరల్ గా, ఇప్పుడు ఎందుకంటే అదేం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు, హైకోర్టు జడ్జిమెంటే. కానీ హైకోర్టు జడ్జిమెంట్ కొత్తగా చెప్పింది, విప్పు ఉల్లంఘించడమే కాదు, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మమతా బెనర్జీతో కండువా కప్పించుకున్నా సరే అది ఫిరాయింపు కిందకే వస్తుంది అన్నప్పుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కండువా కప్పినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ కూడా అదే సూత్రం అప్లికబుల్ అయ్యి వీళ్ళ మీద కూడా వేటు పడేందుకు ఒక బేసిస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలంతా ఏం వాదిస్తున్నారంటే మా మీద వేటు పడదు, మేము విప్పు ఉల్లంఘించలేదు అని చెప్తున్నారు. అది కోల్కతా హైకోర్టు ఏదైతే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం చూస్తే సేమ్ ఇక్కడ అరకపూడి గాంధీకి పిఎస్సి మెంబర్ ఇచ్చారు. సో మాట్లాడదాం మనతో పాటు దాసరి శ్రవణ్